అందరికీ నమస్కారం సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన రాష్ట్ర ప్రభుత్వం మేరకు అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలో 10 రోజులను పొడిగించడమైంది. చాలా మంది దీంట్లో కొంత ఇబ్బందులు పడతారు. అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలా, ఏ ఆధార్ కార్డు పెట్టాలా, లేదంటే ఏ గుర్తింపు కార్డు పెట్టాలా, ఆ ఓటర్ ఐడి ఎట్లా వేయాలా, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాయి. దానివల్ల 10 రోజులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 10 రోజులు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో మనం పనిచేయాలా. ఎందుకంటే దీంట్లో మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు కూడా దీంట్లో నిమగ్నమై ఉంది. ఎందుకంటే తొందరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఈ ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ జరిపితే మనకు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన కార్యకర్త కానీ, మన ఇంటి పక్కన కానీ ఓటు తప్పపోతే మనం ఆ రోజు ఓటు వేసేటప్పుడు మనం బాధపడాలి. కాబట్టి ఈ 10 రోజుల్లో మనం ఎన్ని ఎన్యుమరేషన్ చేశాం, ఎన్ని డిజిటలైజ్ చేసినాము, ఎన్ని మనం కంప్యూటర్ ఎక్కించినాము, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ లో పాల్గొని మనం దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము నేరుగా మీ దగ్గరికి వచ్చి మీ బిఎల్ఓతో మాట్లాడి దాన్ని సరిచేసే విధంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి మిత్రమా, సమయం లేదు, దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు గాన మనం ఓటు మనం సరిచూసుకోలేకపోతే భవిష్యత్తులో మనకు ఈ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రాల్లో చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో 90 లక్షలు పోయినాయన్నారు, మళ్ళీ తమిళనాడులో 1 లక్షలు పోయినాయన్నారు. కాబట్టి ఈ విధంగా మరి మన రాష్ట్రంలో కూడా